అనాశవానికి కర్మకాండాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన్ని మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో గాంధీ. మహాత్ముడయ్యా ఆయన. ఎవడు పొద్దున్నే తలకొరి పెట్టేస్తున్నావు? ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? ఆ అప్పర్ బత్తోనికి కిందోని చూడు. ఎవరి లోయర్ బ్రతకాడు? మన అపోజిషన్ మల్లేష్ గాడు. నీ పని నువ్వు చూసుకురా తమ్మి అన్నా వినిపించుకోలే. ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా. అందుకే మన రవిగాంతో మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈడకి తీసుకొచ్చి 2 in 1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. గాని మనమే చంపినామని ఆ 2 టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవిగాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయా, కళ్ళు మూసుకోమన్నా. ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాడు. అక్కడికి 1,00,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడ్లా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఆ ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి, అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో. ఇంటికొచ్చి పేమెంట్ తీసుకపో. హలో అన్నా. నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐవి? మీరెవరు? తీశాడు, మన దేశం పరువు మొత్తం తీశాడు. రాజమండ్రిలో ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు, విజయవాడలో ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు. నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే టూ ఇన్సల్ట్. ఎస్. ఓ, గాంధీ అంటే నువ్వేనా? ఇంట్రొడక్షన్ తర్వాత ముందు ఆ సెల్ కేసు ఇవ్వు. ఎందుకు? తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి. నేనే తలుపులు తీస్తాను. మీ వాడిని బయటికి తీయటానికి కాదు, మిమ్మల్ని లోపల తీయటానికి. ఇదే మరి సీరియస్ కామెడీ అంటే. కామెడీ ఏంట్రా? వీళ్ళతో వచ్చిన గొడవే ఇది. కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది. అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నాలాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్? ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు, ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా. ఆయన చనిపోతే ఏం చేశారు? జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు. అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు, మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి. మా అన్న వీరప్పనున్నాడు, అడవిలో పెట్టమాసం తింటూ గన్నప చెక్కలు గాలి పీల్చుకుంటూ జాలీగా బతికేస్తున్నాడు. మా భాయ్ దావూద్ ఉన్నాడు, షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేయించుకుంటూ హెరాయిన్ పిలుచుకొని హాయిగా బతికేస్తున్నాడు. మా పిన్ని పూలాందేవి 60-70 మటలు చేసింది. ఇప్పుడు ఎంపీ అయింది. నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని సంబల్లో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది. సలహాలు ఇస్తున్నారా? వింటే పైకొస్తావు, వినకపోతే పైకి పోతావు. పిక్ ప్యాకెట్ కింద, బ్లాక్ టికెట్ కింద, మానబంగారం కింద, మర్డర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో. సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. ఎంత ధైర్యం మీకు? నా పోలీస్ స్టేషన్ వచ్చి నన్నే బెదిరిస్తారా? లేకపోతే పక్క స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా? షటప్. మన ఇంటి నంబర్ ఎంత? ఎంతరా? 267-677. హలో, ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? బొట్టు పెట్టుకుంటున్నాను. వద్దమ్మా, దాంతో ఇక నీకు పని ఉండకపోవచ్చు. ఆయనకి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా. ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. అవుతుందా అయ్యిందా? అవుతుంది. నువ్వు సరిగా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాయమ్మా. బతికుంటే సేవలు చేసుకుంది గాని, పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? ఎవరమ్మా? అటువంటి వాళ్ళెవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే? అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా? చెల్లెమ్మా సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ ఆయన. బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా. అన్న నీ మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో. లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా శ్మశానానికే. వస్తాను చెల్లెమ్మా, బాయ్. ఆగండి, కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి, పారిపోతున్నారు, పట్టుకోండి. కంపాస్.
ఆగు పట్టుకోండి. ఆగరా ఇలా చంపేస్తాను ఆగమంటుంటే నిన్నే త్వరగా రండి. ఆగరా సార్ కాస్త పంజా కొట్టవరకు లిఫ్ట్ ఇవ్వండి సార్. ఆ పోలీసులు అండి దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి. మీరు కథ లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి. అమ్మా దొంగకి లిఫ్ట్ నన్ను ఇవ్వరు. బాబు కోఆపరేట్ చేయ బాబు. చస్తా చేయను. వాడితో ఏం చెప్పాడు? లిఫ్ట్ అడిగాడు. నువ్వేమన్నా ఇవ్వనన్నానమ్మా. వాడేం చేశాడు? నా బ్యాగ్ ఎత్తుకెళ్ళాలమ్మా. అందులో డబ్బుందా? ఉందమ్మా. అయితే నువ్వు నాకు లిఫ్ట్ వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. సరేమ్మా కూర్చోండి. రండి. ఏయ్, ఆగండి. ఫాలో మీ త్వరగా పోనివయ్యా. ఏయ్, అమ్మా. మీరు కిరణ్ బయటలో చాలా డేరింగ్ గా ఉన్నారు మేడం. డేరింగ్ అప్పుడే ఏం చూసావు? ఇంకెంత పరిగెత్తాలరా నాయన. సైడ్ అయిపోవాలరా మేడం. పడకూడదు. అయితే నువ్వు బయటతో జంప్ చేయి. అమ్మో నా వల్ల కాదు. ఛీ, నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను. ఏమయ్యా మీకు సిగ్గులేదు? లేడీ ఏముండి లేడీ పిల్లలు ఆవిడ అలా దూకుతుంటే మీరు మగాళ్ళు ఏముండి పర్లాంగ్ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యూ షటప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద 420. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు. ఇద్దరు దొంగ పోలీస్ వేషాలు వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అదే కొట్టేసి ఉంటది. అచ్చయ్యో రావణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. పంతులు ఏంటి ఆలస్యమైంది? గిలకా వారింట్లో చదరం ఉంటాను వెళ్ళానయ్యా. అయితే బాగానే ముట్టుంటది. ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక. శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుకో. చిత్తం నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. ఆ అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. ఏయ్, మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ లోడ్ దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది. మా ఊళ్ళో చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్. మినిమం 5 ఏళ్ళు ఉంటాయి కానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి 2 చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుల్లుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా? అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఓయ్ ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో, ఏం చక్కా ఓ పూలం దేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సిస్టర్ అక్క బావేడి నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బాగా భుజమే చెయ్యటం గుర్రెట్టావు. బావని చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే రా. ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి రాస్కెల్స్, మీరు మనుషులా పశువులా? 6 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లోని అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా? మిమ్మల్ని కని పెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చేస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుండి పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి. ఏమిటి సీతారామయ్య గారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పరీక్షలు పూర్తి చేసుకుని ఇవాళ మన భారత్ వస్తుందయ్యా. మన భారతం వస్తుందా? ఏమిటి సార్ ఈ శుభవార్తను మాకింత లేట్ గా చెప్తారు? ఏమండో ఆదినారాయణ గారు, ఈ రోజు మన భారతం వచ్చేస్తుందిట. అలాగా ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్ కే వెళ్లే వాళ్ళంగా. మీరంతా వచ్చి ఏదో అట్టహాసం చేస్తారని రావద్దని చెప్పమంది. భారతం వస్తే
మళ్ళీ మనం అంతా చిన్నపిల్లలు అయిపోవచ్చు. అదిగో మాటలోనే వచ్చేసింది. హాయ్ యంగ్ బాయ్స్, హాయ్ బామ్మ. ఎలా ఉన్నారు? అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళం అంతా దగ్గరే అని తల్లి. మీ తాతగారి దయ వల్ల అంతా సంతోషంగా ఉన్నాం. నువ్వెలా ఉన్నావమ్మా? ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడ నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను? బ్రహ్మాండంగా ఉంటాను. పరీక్షలు బాగా రాసావమ్మా? ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అంత గ్యారంటీగా చెప్తున్నావు. లేక పేపర్ వీక్. తర్వాత ఏం చదువుతావమ్మా? ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడే ఉండి మీ చేత మార్నింగ్ వాకింగ్ లో జాగింగ్ లో చేయిస్తాను. ఓ మేము రెడీ. అయితే ఈ రోజు నుంచి ఆశ్రమం బాధ్యతలన్నీ నీకే అప్పగించి నేను వీళ్ళలో కలిసిపోతా. ఇగో తాళాలు. రేపు పొద్దున గుడికి వెళ్ళొచ్చి తీసుకుంటాను. ఈ గుడి పూజారి మీరేనా? సాక్షాత్తు నేనే. ఏ ఎంతో కళకళ్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి? అంతకు ముందు ఆలయంలో అమ్మవారు ఒకటే ఉండేది కాబట్టి కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వాడి కంపెనీ తగలడ్డారు కాబట్టి విలవల్లాడిపోతోంది. రాక్షసుడా? అవునమ్మా, ఆ రౌడీ విధవ ఈ గుడిని డెన్గా మార్చుకుని ఇక్కడే అఘోరిస్తున్నాడు. దాంతో వాడికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు. ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు. పక్కనే లేటెస్ట్ గా అష్టలక్ష్మి గుడి కట్టారు, అక్కడికి వెళ్ళండి బెటరు. ఏ ఇక్కడ మీరు చేయరా? నేను చేస్తానమ్మా, కానీ మీరు వారికి అంటపడితే ఏం చేస్తాడు? వారికే ఐడియా ఉండదు. నాకేం భయం లేదు, మీరు కానివ్వండి. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ. ఓరి నాయనో, వాడి కాలింగ్ బెల్ కొట్టారేంటమ్మా? గుడి గంట కాలింగ్ బెల్ ఏమిటండి? కలికాలం దీన్ని వాడు కాలింగ్ బెల్ లాగానే వాడుకుంటున్నాడు. ఓయ్ ఎవడ్రాది బెల్ కొట్టింది? అదిగో వచ్చేశాడు. ఇక నీ పని అష్టోత్తరమే. మీరు పూజ కానివ్వండి. పూజ? ఏదో మర్డర్ చేయమన్నట్టు అలా భయపడుతున్నారు ఏమిటండి? నేను నీకు పూజ చేస్తే వాడు నాకు భర్త పూజ చేస్తాడేమోనని. మిమ్మల్ని ఎవడు ఏమి చేయడు, కానివ్వండి. అలాగే సర్వమంగళ మంగళ్యే శివే. మన కాలింగ్ బెల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంట్రా? ఎవరో కొత్త కస్టమర్, అన్న గురించి తెలిసి ఉండదు. అందుకే అన్న లుక్కు పడింది, బుక్ అయిపోయింది. శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిందేంట్రా ఇది? నిజంగానే దాని గుడిగంట అనుకుంటుందేమో. గుడిలో సిగరెట్ కాలుస్తావా? మా అన్న బాడీకి బీడీ పెడదు, చుట్ట కూడా పడదు. అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు. షటప్. పైగా ఈ పవిత్రమైన దేవాలయంలో షూలు వేసుకుంటారా? మనుషులు కాదు మీరు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా డెన్ కొచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా 2 దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్లోంచి పీకి పారేస్తావా? ఏంటి దమ్ములే నీకు? ఈ వాలి ముందు మా గాలిని కొడతావా? హౌ డేర్! ఏంటి మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు? మళ్ళీ మాట్లాడితే చొప్పుచ్చుకుంటా. గుళ్ళోకి చెప్పులేసుకు రాకూడదని చెప్పి చెప్పిట్టెళ్ళకూడదే. యాదవలాజీ క్లాపు బయట నుంచి తీసుకురావచ్చుగా. ఇది దేవతలు ఉండాల్సిన చోటు, మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు. ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టి అలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూలు అలా చూస్తూ నిలబడతావేంటన్నా? ఆ పిల్ల చాలా బాగుంది. ఆ?